పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు. యేసయ్యా, నీ సన్నిధిలో నిలిచిన మేమందరం నీ మాట కొరకు కనిపెట్టుకుంటున్నాం. నీ మాట కొరకు కనిపెట్టుకుంటున్న మేమందరం కూడా నీవు మా హృదయంలో నివసించాలి. మాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని మా హృదయాన్ని నీ సన్నిధిలో కుమ్మరించి ప్రభువా, నీవు పలికే ప్రతి మాట ద్వారా మేము బ్రతకాలని ఆశపడుతూ ఎదురు చూస్తున్నా. నీ మాట ద్వారా మాకు దర్శనం రానివ్వండి ప్రభు. మమ్మల్ని దర్శించి నువ్వు పలికే ప్రతి మాట మా హృదయాలను తాకేటట్టుగా మా మనస్సు మార్పు వచ్చింది, పరివర్తన ఇచ్చింది. నీకు మేము ఇష్టలుగా చేయబడుతున్నా మమ్మల్ని నీ వాక్యం చేత నింపి బలపరిచి నడిపించు అంటే ఈ మాటలు పలికేది నీవే కాబట్టి నీవే విను వారిని కూడా కనిపెడుతున్నావు. కనుక నీ బిడ్డలందరూ కూడా ప్రభు నీ మాటల చేత బలపరచమని, నీ మహిమలో నింపమని నీ పాదాలకే సమర్పించమని యేసయ్య నామములో బ్రతుకులాడి వేడుకుంటున్నాం. మీ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, చూడండి, లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన తనను తాను శ్రమలకు లేక ప్రాణం పెట్టడానికి, రక్తం పంచడానికి తండ్రి చేతికి తన అప్పగించిన పని అంతటిని ముగించి తండ్రి చేతికి అప్పగించుకోవడానికి ముందుగా ఆయన పలికినటువంటి మాటలు లూకా సువార్తలో 22వ అధ్యాయంలో 19వ వచనాన్ని మనము చదువుకుందాం. పిమ్మట ఆయన ఒక రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టు దీనిని చేయుడని చెప్పాడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటను మనసులో పెట్టుకుందాం. ప్రభు చెప్తున్నాడు, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరం, ఇది మీ కొరకు విరవబడి మీకు ఇస్తున్నా నా శరీరమును విరిచి మీకు ఇస్తున్నాను. కనుక నా శరీరము మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరం కాబట్టి ఏం చేయమంటున్నాడు? ఇంకా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకు దీనిని, ఈ మాటలు కూడా గుర్తుపెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు చెప్పేది అదే, దీనిని జ్ఞాపకము జ్ఞాపకం ఉంచుకోనండి. మనము మన జీవితంలో రోజు 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 జరుగుతున్నటువంటి మన జీవితాలలో జరిగిన సంఘటనను చాలా చాలా మట్టుకు జ్ఞాపకానికి ఉంచుకుంటాం. మర్చిపోలేని సంగతులు చాలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటాం. అన్ని మనిషి వాళ్ళు చక్కగా కూడా ఉంటాయి.
బయటకు ఎప్పుడు వస్తాయి? సమయం వచ్చినప్పుడు. అది మంచిదైనా చెడ్డదైనా. అవునుగా మనందరికీ తెలుసు. ఒక మంచి విషయాలు చర్చించుకుంటున్నాం అనుకోండి, ఒక ముగ్గురు నలుగురు కూర్చొని ఎప్పుడో జరిగిన సందర్భాలను, ఆ మంచి విషయాలను గుర్తు చేశారు. ఏదైనా ఒక చెడ్డ సంఘటన విషయంలో మనము మాట్లాడుకుంటున్నాం అనుకోండి, దాని విషయంలో కూడా ఎప్పుడో జరిగిన సంఘటనలు మనం ఏం చేస్తున్నాము? గుర్తు తెచ్చుకొని పంచుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడి గ్రహించండి, దేవుని గుర్తు తెచ్చుకోమంటాడు, దేవుని జ్ఞాపకానికి ఉంచుకోండి అని చెప్తున్నాడు. దేవుడు చెప్పేది జరిగిపోయిన ప్రతి ఒక్కటి, వ్యర్థమైనది ప్రతి ఒక్కటి, పనికిరానిది ప్రతి ఒక్కటి నీకు జ్ఞాపకం ఉంచుకునటం వలన నీకు ఏమాత్రం ప్రయోజనము కాదు. ప్రయోజనమైనది ఒక్కటే, దేవుడు చెప్పింది ప్రయోజనమైనది ఒక్కటే. ఏంటిదంటే, ఈ రోజు నీవు ఏ దేవుని శరీరంలో, ఏ దేవుని రక్తంలో నువ్వు పాలు పొందుకోబోతున్నావో, ఆ పాలు పొందుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు 2020 సంవత్సరముల క్రితమే ఈ భూమి మీద శరీరధారిగా మన కొరకు పంపబడి, ఆయన అప్పగింపబడక మునుపు రాత్రి ఒక రొట్టెను ఎత్తుపట్టుకుని తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది నా శరీరం అని చెప్పారు. ఇది నా శరీరం అని చెప్పారు. అది వినడానికి, చూసే వారికి ఒక విచిత్రంగా ఉండవచ్చు, ఒక విచిత్రంగా ఉండవచ్చు. దానిలో ఉన్న, ఆ మాటలో ఉన్న, ఆ రొట్టెలో ఉన్నటువంటి మర్మం గ్రహింపు ఉండకపోవచ్చు, ఒక ఆశ్చర్యం అనిపించవచ్చు. ఆ రోజున యేసయ్య మాట పలుకుతున్నప్పుడు ఆయన ఎదుట చుట్టూ కూర్చున్నటువంటి శిష్యులు ఎంతమందికి విచిత్రం అనిపించిందో, ఎంతమందికి ఆయన పలికిన మాట ఒక మర్మముతో కూడినది, ఒక ఆత్మీయతతో కూడినది ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు నాకు బయటపరిచిన తన ఆత్మ ప్రేమను బట్టి, నాకు ఇచ్చిన మాటలను బట్టి మనము దానిని ఏ విధంగా గ్రహించాలి, ఏ విధంగా ఆత్మీయ అర్థాన్ని మనం తీసుకోవాలి. దేవుడు చెప్పిన ప్రతి దాన్ని కూడా ఆత్మీయ అర్థంగానే మనం చూడాలి. లోక సంబంధంగా, శారీరకంగా మనం ఎన్నడూ కూడా చూడకూడదు. దేవుడు మనం ఎప్పుడైతే ప్రభు పలికిన ప్రతి మాట మనం ఆత్మీయంగా ఆలోచన చేస్తామో, నీ ఆత్మీయ ఎదుగుదలకు అది సహాయపడుతుంది, అది నీకు బలాన్ని అందిస్తుంది. ఆ విధమైన ఆలోచన నీకు లేనప్పుడు, ఆ విధమైన ఆలోచన తలపు నీకు కలగనప్పుడు, ఆ రోజున ఎంతమంది శిష్యులు ఆ మర్మం ఆత్మీయ అర్థంగా తీసుకున్నారు, లేకపోతే ఒక రొట్టెగా చూశారు, ఈ రోజున కూడా గ్రహింపు లేని వారు, ఆత్మీయ అర్థము అనేది ఎరగని వారు కూడా ఈ రోజున రొట్టెగానే చూస్తారు, ద్రాక్షారసముగానే చూస్తారు. వారు ఎన్నడూ ఆయన శరీరంగా చూడలేదు, వారు ఎన్నడూ ఆయన రక్తముగా చూడలేదు. అలా చూసి, ఆ ఉద్దేశంతో చూసి ఎన్నిసార్లు, ఎన్ని సంవత్సరాలు నీ జీవితకాలం అంతా కూడా ఆయన విరిచి ఇచ్చిన శరీరములు, ఆయన చిందించిన రక్తం ఆయన శరీరం అని, ఆయన రక్తం అని వివేచించకపోతే నీకెప్పటికీ కూడా ఆయన శరీరము రొట్టెగానే నీకు కనబడదు. ఆయన రక్తం నీకు ఎప్పుడు కూడా ద్రాక్షారసముగానే కనబడదు. కానీ దానిని నీవు ఎలాగా చూడాలి, ఎలాగా దానిని అనుభవించాలి, చూసే విధానంలో మార్పు ఉండాలి. తీసుకునేటప్పుడు
దానిని మనం అనుభవించేటప్పుడు కూడా అది బలమైన ఆత్మీయ అర్థంతో కూడినదే ఉండాలి. దేవుడు నామానికి మహిమ కలుగునుగా. దేవుడుగా మనము లోకుల వలె శారీరకమైన మనస్సుతో మనం ఎన్నడూ కూడా ఆయన మాటలను కానీ ఆయన కార్యాలను కానీ ఆయన చూపించిన ప్రతి ఒక్కటి కూడా శారీరక మనస్సుతో మనం ఎన్నడూ కూడా ఆలోచించవద్దు. ఎన్నడూ కూడా మనము ఆ విధంగా చూడద్దు. ప్రభువు కలిగిన ప్రతి మాట కూడా నీకు అర్థం కాకపోయినా, నీకు అండర్స్టాండ్ కాకపోయినా, దేవుడు కలిగిన మాటలో ఏదో ఉంది, ఏదో ఉంది అని నువ్వు అనుకోవలసింది. ఏది లేదంటే అనుకుంటే ఏది ఉండదు, ఏది ఉండదు. కాబట్టి దేవుడు ఏది లేకుండా మాత్రం దేవుడు మాట, ఏది లేకుండా మాత్రం దేవుడు కార్యాలు చేయడు, ఏది లేకుండా మాత్రం దేవుడు స్వస్థత పరచడు, ఏది లేకుండా మాత్రం ఆయన సువార్త ప్రకటన చేయడు, ఏది లేకుండా మాత్రం ఆయన శరీరం పరచడు, ఆయన రక్తం పరచడు. ఆయన చేసే ప్రతి దానం ఏదో ఉండి తీరుతుంది. అది నువ్వు గ్రహింపు తెచ్చుకోగలుగుతావా? మనస్సులో తెచ్చుకోగలుగుతావా? తెచ్చుకుంటే తప్పనిసరిగా ఎంత మార్గంతో కూడిన మాటలు దేవుడు మాట్లాడుతున్నా గ్రహించగలిగే శక్తిని దేవుడికి ఇచ్చినప్పుడు చక్కటి ఆత్మీయ అజ్ఞానంలో సంపాదించుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. కనుక ఇక్కడ చెప్తున్నాడు, ఒక రొట్టెని ఎత్తుపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పిలిచి వాళ్ళకి ఇచ్చి, ఇది నా శరీరము, దీన్ని చేయండి అని చెప్పిన తర్వాత ఏమన్నాడు? నన్ను జ్ఞాపకము చేసుకున్నటకు దీనిని ఎందుకు చేయాలి? ఎందుకు బల్లారతన చేయాలి? ఎందుకు రొట్టెని పెట్టాలి? ఎందుకు ద్రాక్షరసం పంచాలి? ఎందుకు ఆయన శరీరంలో పాలుముక్కలు పొందాలి? ఎందుకు ఆయన రక్తంలో పాలుముక్కలు పొందాలి? పొందితే ఏం జరుగుతుంది? పొందితే ఏం జరుగుతుంది? దేవుడు ఆ జరిగేది నువ్వు తెలుసుకోవాలంటే, అది అనుభవించాలంటే దానిని నువ్వు రొట్టెగా చూడాలి, దానిని నువ్వు ద్రాక్షారసంగా చూడాలి. దేవుడు ఇది నా శరీరం అని ఆయన శరీరం నీ చేతిలో పెట్టబడినప్పుడు దేవుని యొక్క జీవము నీ చేతిలో ఉంది. దేవుని యొక్క జీవము నీ చేతిలో ఉంది. అది రొట్టె, ద్రాక్షరసం. కానీ నీ చేతిలోకి రాగానే యేసయ్య శరీరము, యేసయ్య రక్తం, అందులో యేసయ్య పెట్టిన జీవం. అది ఎటువంటి జీవం అంటే అది పాపముతో కూడిన జీవము కాదు. పాపముతో కూడిన జీవము కాదు. ఒకప్పుడు ఆదామును దేవుడు ఆయన సృష్టించిన తర్వాత ఆయన నాసిక రంధ్రముల ద్వారా తన ఊపిరిని ఊదగా నరుడు జీవాత్మాయనని ఆయన జీవాత్మను పెట్టినప్పుడు ఆదమును పరిశుద్ధాత్మనే ఉంది, పరిశుద్ధమైన జీవమే ఉంది. ఆ పరిశుద్ధమైన జీవముతో బ్రతుకుతున్న ఆదాములో ఎప్పుడు మార్పు కలిగింది అంటే, ఎప్పుడైతే దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను మీరాడో, తొలగిపోయాడో, ఆటోమేటిక్గా తన శరీరంలోనికి, తన రక్తంలోనికి ఏమొచ్చేసింది చెప్పండి? పాపం. పాపం ఎలుబడి వచ్చేసింది. అప్పుడు సంభవించిన, అప్పుడు మొదలెత్తిన పాపం అనే విత్తనం దానిని ఎవ్వరు తీయలేకపోయారు, ఎవ్వరు వేరు చేయలేకపోయారండి, ఎవ్వరు వేరు చేయలేకపోయారు. ఆదాము దేవుని మాటలో తొలగిపోయి పాపము ఈజీగా తెచ్చుకోగలిగాడు. కానీ తెచ్చుకున్నంత సులువుగా తనలో ఉన్న పాపమును తీసివేసుకోలేదు. మన వల్ల ఉందా? ఆదాము తీసుకోలేకపోయాడు. ఓకే, నీవు తీసివేసుకోగలుగుతావా? యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసయ్య నీ కొరకు శరీరము విరిచిపోతుంది, ఆయన రక్తం
రక్తాన్ని చిందించి నీకు పంచకపోతే దేవుడు కదా నీలో ఉన్న పాపము తీసివేసుకోగలుగుతావా? అవకాశాలు ఉన్నాయా? చెప్పండి, అవకాశాలు ఉన్నాయా? మనంతకు మనం తీసివేసుకోగలిగే అవకాశాలు ఉన్నాయా? యేసయ్య దగ్గరకు వచ్చే వరకు మనకు తెలుసా మనలో పాపం ఉన్న సంగతి మనకు తెలియదు. పాపము లేని వారుగా బ్రతికేస్తున్నాం, పాపం లేని వారుగా బ్రతికేస్తున్నాం. కానీ యేసయ్య దగ్గరకు వస్తే నీలో ఉన్నదేదో ఆయన ఎత్తు చూపుతాడు, బయట పెట్టేస్తాడు. అంతే, మన బ్రతుకులు బయట పెట్టేస్తాడు ఆయన. కారణం నవ్వులు పాలు చేయడానికి, అల్లరి పాలు చేయడానికి, విలువ లేని వారుగా చేయడానికి, విలువ పెంచుతాడని. ఆమేన్, హల్లెలూయా. ధనులుగా ఎంచుతాడు ఆయన, అందరంత స్థాయిలోనికి మనం నిలబెడతాడు ఆయన. ఏం పెడతాడు? కాబట్టి ఆయన దగ్గరకు వస్తే ఆయన చేసే అద్భుతాలు ఆలోచన. కనుక దేవుని బిడ్డలారా, ఆయన మన కొరకు ఆయన శరీరమును విరిచి ఇవ్వకపోతే, ఆయన శరీరములో లేకపోతే, ఆయన కార్చిన రక్తము మనకు పంచకపోతే ఈ నాటికి కూడా మనకు విడుదల లేదు, విమోచన లేదు. అంతే. లాభే ఆలోచన చేయాలి. యేసయ్య ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు. కాబట్టి ఎంత గొప్ప కార్యం చేసినటువంటి యేసయ్య నిమిత్తము యేసయ్యను మనము జ్ఞాపకించుకోవాలి కదా. అన్ని అద్భుతాలు చేసిన, రక్షణకు ఆయన మార్గం తెరిచిన, చివరికి ఆయన ప్రాణం పెట్టేసి శరీరం అంతా నలగొట్టబడిన, ఆయన శరీరంలో ప్రతి రక్తపు పొట్టు చివరి పొట్టు వరకు కాల్చేసిన, మనకు మారు మనసు పొందకపోతే, మనం రక్షణ పొందకపోతే, ప్రభు తట్టు తిరగకపోతే, ప్రభు సర్వ మానవాళి కొరకు చేసిన త్యాగము ఆ మనుషులకు గుర్తుందంటారా? జ్ఞాపకం ఉన్నదంటారా? చెప్పండి, జ్ఞాపకం ఉందా? లేదు, జ్ఞాపకం లేదు. ఏర్పడిలా మర్చిపోతున్నా. అన్యుల కంటే అది లెక్కలేని తనగా ఉండవచ్చు, ఒక వెర్రి తనగా ఉండవచ్చు, ఒక వెర్రి తనగా ఉండవచ్చు. కానీ క్రైస్తవులకు అదే కనుక యేసయ్య శరీరం వేసే రక్తం వెర్రితనంగా చూస్తారా? ఏడంగా చూస్తారా? అపహాస్యంగా చేస్తారా? అలా చూడకూడదు అని అనుకుంటే కనుక యేసయ్య నీ కొరకు చేసిన ఆ త్యాగాన్ని బట్టి, ఆ శ్రమల అనుభవాన్ని బట్టి, నిజంగా ఆయనను నువ్వు గుర్తుపడితే కనుక నువ్వేం చేస్తావు తెలుసా? మొట్టమొదటిగా మారు మనసు పొందుతావు. యేసయ్య రక్తంలో కడగబడతావు, బాప్తిస్మం తీసుకుంటావు. అది ఇంకా నీ జీవితంలో ఎవరిలోనైనా ఇంకా జరగకుండా ఉండిపోయిందనంటే యేసయ్యను గుర్తు తెచ్చుకోవడం కష్టం. వింటావు, తెలుసుకున్నవాడుగా ఉంటావు, కానీ ఆయన నీ జీవితాంతకాలం నీ హృదయంలో ఒక గుర్తుగా మిగిలిపోవాలంటే, ఒక ముద్రగా మిగిలిపోవాలి అని అంటే నీవు ఆయన రక్తంలో ఏడ్చబడాలి, కడగబడాలి, మారు మనుష్య పొందాలి, రక్షణ పొందాలి. కాబట్టి మనమందరూ కూడా మారు మనుష్య పొందాం, రక్షణ పొందుతున్నాం. అయినా సరే మనం ఏం చేస్తున్నాం? మర్చిపోతాం. అందరూ ఉండకపోవచ్చు, మర్చిపోతున్నా. కానీ దేవుడు చెప్తున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకోనండి అని. మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు? నెలకొకసారి బలలో ఉంటుంది కాబట్టి, నెలకొకసారి మన బలలో పాల్గొంటాం కాబట్టి రేపు బల్ల అని వస్తున్నాయి, రేపు బల్ల వస్తున్నాయి. దేవుడు చూడండి, ఆ రోజుకే గుర్తు చేసుకుంటాం. మళ్ళా నెలంతా గుర్తుండదు. ఆయన శరీరంలో ఉన్న విలువ గుర్తుండదు, ఆయన రక్తంలో ఉన్న విలువ గుర్తుండదు. మర్చిపోతుంటారు.
ఎటువంటి వాడో తెలుసు. ఒక మేలు పొందుకుని మర్చుకునే వ్యక్తి ఏమన్నా, ఒక వ్యక్తి ద్వారా మేలు పొందుకున్నాడంటే అది డబ్బు రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, ఏదైనా ఒక రూపంలో మేలు పొందుకున్నాడు. మేలు పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి మర్చిపోతే ఆ మేలు గురించి మర్చుకుని ఏమంట మీరు తెలిసిన భాషలో అంతేనా? కృతజ్ఞత లేని వారు, కృతజ్ఞత లేని బుద్ధి, అది చాలా భయంకరం. పేరు బిడ్డలు చూడండి, ఒక మనిషి గుర్తు పెట్టుకోవడానికి అబ్బా కొంతమంది అయితే వాళ్ళ మెమొరీ ఎంత ఫాస్ట్గా ఉంటుంది, ఎంత త్వరగా ఉంటుంది అంటే ఎన్నో జరిగిపోయిన సంగతి కూడా గుర్తు తెచ్చుకుంటారు. చాలా ఫాస్ట్గా ఉంటుంది. వాడిని అడిగితే చెప్పేస్తారు ఎప్పుడేం జరిగింది, ఏ డేట్, ఏ సమయం అన్నీ కూడా చెప్పేస్తారు. కానీ ఏసై గురించి చెప్పాలి, ఏసై శరీరం గురించి చెప్పాలి, ఏసై రక్తం గురించి చెప్పాలి. వాళ్ళు ఏమి కూడా చూడండి దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం యేసయ్య శరీరంలో యేసయ్య రక్తంలో పాలు పొందుతున్నాము అని అంటే దేవుడు జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తున్నాడు అని అంటే దీనిని మనం ఎప్పటి వరకు గుర్తుపెట్టుకోవాలి? సంవత్సరం, లైఫ్ లాంగ్, ఆఖరి గడియ వరకు మనము యేసయ్య త్యాగాన్ని మనము ఏం చేసుకోవాలి? జ్ఞాపకం ఉంచుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, యేసుక్రీస్తు ప్రభువు వారికి జరిగించిన తర్వాత సిలువ వేయబడే సమయంలో ఆయనతో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలువ మీద ఎక్కించినాక ఒక వ్యక్తి అని అంటున్నాడు. చూడు, ఒక వ్యక్తి అంటున్నాడు 23 లూకాసు 42 ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. చాలు. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు? దొంగ యేసయ్యతో ఒక రక్షణ లేని వ్యక్తి, యేసయ్య విరిచి ఇచ్చిన శరీరంలో యేసయ్య రక్తంలో పాలు పొందనటువంటి ఒక వ్యక్తి ఇక్కడ యేసయ్యను చూసి ఏమంటున్నాడు? అక్కడ నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకన్నాడండి? ఆ రోజు పస్కా బలి పశువు అనగా, లేకపోతే రొట్టె విరుస్తున్న సమయంలో, లేకపోతే ద్రాక్షారసము అనగా ఆయన రక్తమును పచ్చిస్తున్న సమయంలో ఆయన లేడు కదా. ఆయన లేకపోయినా ఆయన సిలువలో శ్రమ అనుభవిస్తూ కూడా యేసయ్య వైపు చూచి ఏమంటున్నాడు? యేసు నీవు నీ రాజ్యములోని, ఎవరు రాజ్యం అని? యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఆయన ఎక్కడికి వెళ్తా ముందుగానే ఆత్మలో దేవుడు ఆయన బయటకు వచ్చేసాడు. ఆత్మలో దేవుడు ఆయనకి బయటపరిచాడు. లేకపోతే ఆ సిలువలో ఆయన మారుమనసు పొందేవాడు. సిలువలో మారుమనసు పొందాడు కాబట్టి అయ్యా నన్ను మర్చిపోవద్దు. నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నీకు ఒక రాజ్యం ఉందని నేను గ్రహిస్తున్నాను. నీకు ఒక రాజ్యం ఉందని గ్రహిస్తున్నాను. నీ రాజ్యంలో నువ్వు వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో నీతో పాటుగా నేను కూడా ఉండాలని ఆశయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడిగా
సరే, ఎంత గొప్ప విషయం, ఎంత గొప్ప విషయం. ఆయన మారు మనసు అంటే తెలియదు, రక్షణ అంటే తెలియదు. ఎన్నో సంవత్సరాలు, ఎన్నో రోజుల తరబడి యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడిస్తున్నటువంటి శిష్యులతో పాటు ఎంతో మంది యూదులు, ఎంతో మంది వ్యక్తులు యేసయ్యను వెంబడించినటువంటి వారు ఎన్నో కార్యాలు చూశారు, ఎన్నో కార్యాలు చూశారు. ఆయన చాలని చూశారు, ఆయన శ్రమను చూశారు, ఆయన ఓర్పును చూశారు, ఆయన కాస్తున్న రక్తాన్ని చూశారు. కానీ ఏ ఒక్కరికి కూడా ఆయన ఒక రాజ్యం ఉందని, ఆయన రాజ్యములో ఆయన వెళ్ళిపోతాడని, ఆయన ఉన్న రాజ్యములోనే ప్రతి ఒక్కరికి స్థానం ఉంటుందని ఎవరు కూడా గుర్తుపడరు, ఎవరు కూడా గ్రహించలేదు. ఇక్కడ వ్యక్తి గ్రహించి ఎంత గొప్ప విషయం. చివరి క్షణాలు ఎన్నడూ యేసు ప్రభుని ఎరగనవా, యేసు ప్రభు కార్యాలను ఎరగనవా, యేసు ప్రభు బోధనంటే ఎరగనవా, దేవుడుగా చివరి క్షణాలు మార్పు చేయండి, నన్ను నీ రాజ్యంలోనికి చేర్చు. దేవుడుగా మనకు అర్థం కావాలి, మనకు అర్థం కావాలి. ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నాం, ఎన్నో సంవత్సరాలుగా ఆయన మందిరం పెడుతున్నాం, ఆయన సన్నిధిని అనుభవిస్తున్నాం అనుకుంటున్నాం, ఆయన శరీరంలో రక్తంలో పాలు పొందుకుంటున్నాం అనుకుంటున్నాం. కానీ ప్రతి నెలలో పాలు పొందుకుంటూ ఉన్న దేవుని బిడ్డలారా, ప్రభువా నీవు ఈ పని చేసి నీ రాజ్యంలోనికి వెళ్ళిపోయావు కదా, నేను కూడా నీ రాజ్యంలోనికి నేను రావాలి అని అంటే నేనేం చేయాలి, నేను ఎలా ఉండాలన్న సంగతి ఎంతమంది గురించి, ఎంతమందికి జ్ఞాపకం యేసయ్య చెప్పాడు. మీరు దీనిని జ్ఞాపకం ఉంచుకోండి అని చెప్పాడు. రొట్టె విరిచిచ్చినప్పుడు, ద్రాక్షారసం పంచిచ్చేటప్పుడు ఇది మీరు జ్ఞాపకము ఉంచుకోండి అని చెప్పాడు. ఎంతమంది జ్ఞాపకం ఉంచుకుంటారు, ఎంతమంది జ్ఞాపకం ఉంచుకున్న వారు ఆయనకి రాజ్యం ఒకటి ఉందని తెలుసుకుంటారు, ఆయనకు ఒక రాజ్యం ఉందని ఎరిగినటువంటి వారు ఆయన శ్రమలకు, ఆయన చేసిన పరిచర్యకు, ఆయన చేసిన సేవకు విరోధంగా ఎవ్వరు ప్రవర్తించడానికి ఇష్టపడరు, విరోధంగా ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు. దేవుని బిడ్డలారా చూడండి, అనేక సంవత్సరాల నుంచి మనము క్రైస్తవులుగా చరమణ అయిపోతున్నాం, వాళ్ళలో ఈజీగా పాల్గొంటున్నాం, ముగించుకుంటున్న వెళ్ళిపోతున్నాం. కానీ దీని యొక్క విలువ, దీని యొక్క గొప్పతనం, దీని యొక్క ఆత్మీయ ఫలం ఎంతకాలం గుర్తు పెట్టుకుంటున్నాం, ఎంతవరకు గుర్తు పెట్టుకుంటున్నాం. దేవుడు బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నీ చివరి గడియ వరకు కూడా దీనిని గుర్తు పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకునే ప్రతి వ్యక్తి కూడా ఏ పరిస్థితిలో నా శరీరం మీకు విరిచించాను, ఏ పరిస్థితిలో నా రక్తం మీకు నేను పంచాను, దాని విలువ గుర్తుపట్టుకుంటే వెంటనే ఆ శిలువ శాపానికి విరోధంగా ప్రవర్తించాం, విరోధంగా మాట్లాడు, ఆ శిలువ శాపానికి, ఆ శిలువ విలువ విరోధంగా మాట్లాడకుండా లోబడి, ప్రభు మాటకు లోబడి. దేవుడు బిడ్డలారా ఏం చేస్తారు వాళ్ళు? జ్ఞాపకము ఉంచుకుంటారు. అలా జ్ఞాపకము ఎవరైతే ఉంచుకుంటారో అట్టి వారందరికీ కూడా దొంగకు యేసయ్యతో పాటు ఉండే రాజ్యములోనికి ఎలాగైతే దేవుడు పర్మిషన్ ఇచ్చాడో, జ్ఞాపకం ఉంచుకున్న మనందరికీ కూడా ఉంటుందా 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 చెప్పండి. ఉంటుంది. కాబట్టి జ్ఞాపకం ఉంచుకునే దాని విషయంలో ఎంత జాగ్రత్త వహించాలి, ఎంత జాగ్రత్త వహించాలి మీరేంటో తెలుసుకోండి. జ్ఞాపకం ఉంచుకోకపోతే మర్చిపోయే పరిస్థితులు మీ జీవితంలోనికి వస్తున్నాయి అని అంటే నీవు ఆ దేవుని రాజ్యములోనికి వెళ్ళలేమన్న సంగతి గుర్తుపెట్టుకోండి, వెళ్ళలేమన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎంత భయంకరమైనటువంటి
అపోస్తులైన పౌలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. అపోస్తలుడు పౌలు గారైన బోధ, ఈ బోధన కూడా ఏం చెప్తున్నాడు? ఇంకా ఏం చెప్తున్నాడమ్మా? ఆయన చెప్పింది కూడా అదేగా. యేసయ్య చెప్పిన మాట అదే, సిలువలో దొంగ చెప్పిన మాట కూడా అదే. ఇక్కడ యేసయ్య యొక్క శ్రమల విలువను గుర్తుపట్టి యేసయ్య తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకొని అదే క్రమంలో జీవిస్తున్నటువంటి తన జీవిత సమక్షమును సువార్తగా అనేక ప్రజలలో కొరింథీ సంఘములో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రకటిస్తున్నటువంటి బోధ కూడా జ్ఞాపకం చేస్తున్నది యేసయ్య పలికిన మాటే. యేసయ్య పలికిన మాటే. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఇది యేసయ్య శరీరం, ఇది యేసయ్య రక్తం. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం లేదు అని అన్నాడైనా నువ్వు అనుకున్నావా? యేసయ్య శ్రమలను మర్చిపోయావు. ఆయన శరీరంలో ఉన్న ఆత్మీయ అర్థమేంటో నీకు తెలిసింది. ఆయన రక్తంలో ఉన్న ఆత్మీయ అర్థమేంటో నీకు గ్రహింపు లేదు. ఆ గ్రహింపు లేనటువంటి జీవితం కలిగిన వారు ఎవరైనా ఆయన రాజ్యానికి దూరమైపోతారు. అది ఆయన రొట్టులో, ఆయన శరీరంలో ఉన్న మరణం ఏంటంటే ఆయన శరీరంలో పాల్గొనే వారందరికీ కూడా ఆయన రాజ్యంలో ఎవరికి అదే మనం, అదే సీక్రెట్. దేవుడు ఆయన రక్తంలో ఎంతమంది పాల్గొంటారు, పాల్గొని జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వారందరికీ కూడా ఆయన రాజ్యంలో. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చూడు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 5:7 వచనంలో ఇక్కడ దాన్ని ఉద్దేశించి మనం ఎలా ఉండాలి అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవుతాయి. ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు మనం మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనా దుర్మార్గత దుష్టత్వమునైనా పులిపిండితోనైనా కాకుండా నిష్కపటమును సత్యములను పులిని రొట్టెతో ఎలా ఆచరించాలమ్మా? దీన్ని ఇది ఒక పండుగ. పనులలో పాల్గొనడం అనేది ఒక పండుగ. పండుగని పేరు చెప్పి ఇంటి దగ్గర ఉండి వెరైటీ కొట్టు తినడం కాదు. ఎవరో వెరైటీలు వండుకుని తిని సంతోషపడడం కాదని పండుగ అంటే. తినండి కాదని అనట్లేదు, కొట్టుకోండి కాదని అనట్లేదు, కానీ దీని విషయంలో మీరు ఆలోచన చేయండి. ఇది ఆత్మీయ పండుగ. మనము చక్కటి వస్తువులను వండుకొని ఆహార పదార్థాలు వండుకొని తినేది లోక సంబంధమైన పండుగ. కానీ ఇదే పండుగ ఎవరైతే ఆయన శరీరమును ఆయన రక్తమును గుర్తు పెట్టుకుంటారో, గుర్తు పెట్టుకునే వారందరూ కూడా ఈ రోజు పండుగ దినము. సంతోషం లేదా? సంతోషం ఉన్నవారు ఒక్కసారి ఎక్కడ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఇది పండుగ దినము. ఈ పండుగను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి.
డిసెంబర్ 25ని, మార్చి వచ్చి ఈస్టర్ పండుగని వీటిని గుర్తుపెట్టుకున్నాం. నూతన సంవత్సరం పండుగని గుర్తుపెట్టుకున్నాం. ఎంతో ప్రిపరేషన్ పడవాలి. ముందుగానే షాపింగ్స్, ముందుగానే మార్కెటింగ్స్, ఏమేమి వస్తువులు, ఏమేమి కొనాలి, ఎంతమందిని పిలవాలి, అంత ప్లానర్గా చేసుకుంటాం. కాదనంటే గొప్పదని అనంటే, కానీ ఎట్లసంటే మనము ఆత్మీయతలతో మనం ఆలోచన చేయాలి. శరీరం వరకు పరిమితం చేయకుండా మన భక్తిని ఆత్మీయత వరకు తీసుకెళ్ళండి. అదే మిగులుతుంది చివరికి, అదే మిగులుతుంది చివరికి మనం. కాబట్టి దేవుడు ఇది ఆత్మీయుల పండగ. కాబట్టి మనం ముందు ఒక పండుగ తీరుగా దీన్ని మనం చేసుకోవాలి. సంవత్సరానికి ఒక్కసారి ఇష్టపడుతుందని దాని ముందుగా 40 దినాలు శ్రమలు తినాలని నీసు తినకుండా, మంచం మీద పడుకోకుండా కింద పండుకొని అబ్బా ఎంత సిస్టమేటిక్గా చేస్తారు. మన తర్వాత ఉండదు, మరి కొన్ని ఉంటే పర్వాలేదు, తప్పదంట. తర్వాత కూడా ఉండాలి కదా అంత సిస్టమేటిక్, అంత భక్తి. పడుకో, కింద పడతారు, ఉపవాసం చేయి, మంచిదే. 40 దినాలు మాత్రం వాళ్ళు ఏడ్చేస్తుంటారు. మళ్ళా చచ్చిపోయేసే ఏమన్నా మళ్ళా పుట్టాడా, మళ్ళా చనిపోయాడా? అది ఒక్కసారే పుట్టాడు, ఒక్కసారే చనిపోయాడు. జరిగిన దాని విషయంలో జ్ఞాపకం చేసుకొని ఆ ప్రభువుకి మనం సమర్పించుకొని మన ఆత్మీయతలో మనం ఒక పండుగ తీరు చేసుకోవాలి తప్ప శారీరకంగా చూపించుకోవడానికి కాదు. అవన్నీ కూడా ఆత్మీయతలో చూస్తే ఒక లక్షణం కనబడుతుంది మనకు బాధ. ఆచారాలలో మాత్రం చాలా సిస్టమేటిక్స్ కనబడుతూ ఉంటాయి, అలంకరణ కనబడుతుంటాయి తర్వాత. కాబట్టి దేవుడు అవన్నీ లెక్కకు రావాలి. యేసయ్య చేసినటువంటి కార్యములు ఎవరైతే గుర్తు పెట్టుకుంటారో, జ్ఞాపకం ఉంచుకుంటారో, జ్ఞాపకం పెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన రాజ్యంలో స్థానం ఉంది. గ్యారంటీ అది. ఆయన రాజ్యంలో స్థానం ఉంది. కనుక దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏంటంటే, మీరు పులిపిండి లేని వారు కనుక ఒక ఖచ్చితమైన మార్పు కలిగిన వారి ఎడల కలుగుతున్నటువంటి మాట. పులిపిండి కలిగినటువంటి వారు, పులిపిండి కలిగి లేనివారు. డిఫరెన్స్ తెలుసుకో. పులిపిండి కలిగిన వారు, పులిపిండి లేనివారు, కలిగి లేనివారు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? పులిపిండి లేనివారు కనుక. ఎలా కనపడుతున్నది దేవుని దృష్టికి? క్రొత్త ముద్ద అగుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. ఎందుకంటే దేవుడు ఇప్పుడు పొల్లటి పిండి అట్లేదు, కొలవలేని దాన్ని అట్లేదు. దాని స్థితి దీని స్థితి చూడండి, కంపేర్ చేయండి. ఎలా ఉంటుంది చెప్పండి? మీకు తెలుసు కదా, పులుసు ఎట్లా ఉంటుంది, పొలం చెప్పండి. పులిసింది బాగా, దాంట్లో గ్యాస్ బాగుంది, ఏమవుతుంది, కొంచెం ఉబ్బుతుంది, స్మూస్గా ఉబ్బుతుంది. పొలం అనేది అది ఎట్లా ఉంటుంది, ఎట్లేసి అట్లానే ఉంటుంది, అలాగే ఉంటుంది. కాబట్టి దేవుడు కదా పులిసిన పిండి ఉప్పొంగుతుంది. దాంట్లో ఏముండదు. కులం అనేది నార్మల్గా కనబడుతుంది. మనం దేనికి వాల్యూ ఇస్తాం? మన అంతా నాలుగు కానీ దోషం అదంతా నానబడితే రిప్లే టేస్ట్ మనకు. కానీ దేవుడు కూడా కోరుకుంటున్నాడు, పులిస్తే దేవుడు పరికరం. ఇక్కడ పులిస్తే మన ఆహారం తినడం బాగుంటుంది. ఎక్కడ పులిస్తే దేవుడికి పనికిరాదు. కనుక పులియని పిండి వల్లే
మీ ఆత్మీయ జీవితాలు ఉండాలి. అటువంటి ముద్ద పులిసినదేమో పాత జీవితం, పాపముతో కూడినటువంటి జీవితం, రోత జీవితం, అసహ్యకరమైనది, అది ఆరోగ్యకరమైనది కాదు, ఆటంకపరిచేది, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేది. కాబట్టి పులిసిన పాత జీవితం లాగా మీరు ఉండదు. పరిపాలన చెప్తున్నాడు, పులి అని పిండి వలె, పులి అని పిండి ముద్దలాగా మీరు ఉండాలి. పులి అని పిండి ముద్ద అంటే దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే అది సంఘానికి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. దేవుడు పులి అని ముద్ద సంఘానికి సాదృశ్యం. వారు పాపమును విడిచి, శాపమును విడిచి, అపవిత్రతను విడిచి, చెడు సహవాసాన్ని విడిచి, సమస్త పాపములన్నిటిని విడిచి ఎక్కడికి వస్తారు? ఎక్కడికి రావాలి? చెప్పండి, ఎక్కడికి వస్తారు? దేవుడి సన్నిధికి రా. దేవుడి సన్నిధికి రా. వాళ్ళ కొరకే దేవుడి మందిరం, వాళ్ళ కొరకేనండి దేవుడి సన్నిధి, వాళ్ళ కొరకే. కాబట్టి ఇక్కడ దానిని అలా పోల్చాడు. పులిసినదంటే ఏంటి, పులవని ముద్ద అంటే ఏంటి అనేది, పులిసినది పాపంతో కూడిన రోగ జీవితం. అలాగే ఉండి దేవుడి సన్నిధిలోకి వస్తే నీవు ప్రభుని ఎన్నడూ జ్ఞాపకం చేసుకునే పరిస్థితులు ఉండవు. నీవు జ్ఞాపకము చేసుకోలేని ఆ జీవితం జీవిస్తున్నావు కనుక దేవుడు నీకు ఆయన రాజ్యమును ఇవ్వలేడు. కాబట్టి ఇప్పుడు పులిసిన పిండి లాంటి పాపపు జీవితంతోనే నీ జీవితాన్ని గడుపుకుంటావా? అదే జీవితం దేవుడి సన్నిధికి వస్తూనే ఉంటావా, వెళుతూనే ఉంటావా? అలా ఉన్నంత కాలం నువ్వు దేవుడి రాజ్యాన్ని దగ్గర కాదు. అలా ఉన్నంత కాలం దేవుడి రాజ్యంలో నువ్వు చేర్చబడలేవు. నష్టమా మేలు? నష్టమా మేలు? నష్టమే కదా. నష్టం అనుకున్నప్పుడు దేవుడు రాజ్యమే మనకు లేదనుకున్న తర్వాత ఇప్పుడు పులిసిన పిండి జీవితం లాంటి జీవితం ఇంకా మనకు కావాలా? విడిచిపెట్టి ఎక్కడికి రావాలి? పులియని పిండి ముద్దగా పాపమంతటిని విడిచి దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి అట్లు విధముగా వచ్చినటువంటి వారు జ్ఞాపకం ఉంచుకుంటారు. జ్ఞాపకం ఉంచుకున్న ప్రతి ఒక్కరికి పండుగ మర్చిపోలేదు. యేసయ్యా ఎంత త్యాగం చేశారు, నా కొరకు ఎంత శ్రమ పడ్డారు. ఏ నిమిషంలో ఆయన త్యాగం గుర్తొచ్చినా నీకు దుఃఖమా? దేవుడు కొన్ని పాటలు ఆత్మీయ అర్థంతో కూడిన మనం విన్నప్పుడు నాకు ఆటోమేటిక్గా కన్నీరు కాదు. కొంతమంది సాకులు ఆత్మ దర్శయ మనం చెప్పినప్పుడు ఆ మాట మనం చెయ్యబడినప్పుడు నాకు ఆటోమేటిక్గా దుఃఖం వచ్చేస్తుంది, కదిలిపోతూ హృదయం కదిలిపోతుంది. ఏం బిడ్డలు చూడండి, మన జీవితం అలా ఉండాలి. ఆ మాటలు పలుకుతున్నప్పుడు దేవుడు మన హృదయాన్ని కదిలిస్తాడన్నమాట. ఏం బిడ్డ ఆలోచించి మన జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వారి హృదయాలు అలాగా ఎప్పుడు కూడా అలా కనపడతాయి. దేవుడు చేసిన త్యాగాన్ని మర్చిపోలేదు. ఆ త్యాగాన్ని మర్చిపోలేదు. దేవుడు మనము అది మర్చిపోతాం. ఎవరో చేసిన సహాయాన్ని జీవితాన్ని గుర్తుపెట్టుకోండి, కాదనంటే, కానీ ఆ సహాయం కంటే దేవుడు చేసిన సహాయము గొప్పది. కాబట్టి దానిని మనం చివరి క్షణం వరకు కూడా గుర్తుపెట్టుకుంటే దేవుని యొక్క రాజ్యము మనకు సమయం. ఆమేన్, హల్లెలూయా. అంతేకాదు, ఎవరైతే జ్ఞాపకం పెట్టుకుంటారో దేవుడి ద్వారా
అర్పించకములకు దేవుడు చేసినటువంటి ఆ పనిని ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో, ఎవరైతే జ్ఞాపకం పెట్టుకుంటారో వారందరూ కూడా ఎందుకు పాల్పొందుతున్నారు? యేసయ్య శరీరంలో, యేసయ్య రక్తం. ఇప్పుడు యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో మనం చదువుతాం. రిఫరెన్స్ ఏంటంటే యేసయ్య ఏమంటాడంటే, ఎవరైతే నా రక్తంలో, నా శరీరంలో పాల్పొందుతారో వారు నిత్య జీవములో పాల్పొందుతారు, నిత్య రాజ్యములోనికి ప్రవేశిస్తారు, పాల్పొందుకుంటారు అని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు. కనుక ఇప్పుడు ఆయన చేసిన త్యాగం మరొక కోణంలో మనకు ఏది బయలుపరుస్తుందంటే, నీవు దేవుని రాజ్యమునకు వెళ్ళక మునిపే, దేవుని రాజ్యమును చూడక మునిపే దేవుడు నీకు ఆ రాజ్యాన్ని ఎక్కడ పెట్టాడో తెలుసా? ఎక్కడ పెట్టాడో తెలుసా? ఆయన సంఘంలో పెట్టాడు, ఆయన ప్రజల మధ్యలో పెట్టాడు, ఆయన మనుష్యులతో పాటు ఆయన రాజ్యం, ఆయన ప్రజలతో పాటు ఆయన రాజ్యం. దేవుడు జాగ్రత్తగా ఉన్నాడు. ఆయన రాజ్యానికి ఏ రాజ్యమైన విరోధంగా ఉంటే కనుక రాజ్యము నిలబడదు. నీవు ఆయన రాజ్యంలో ఉన్నాడు. మరలా తిరిగి వేరే లోకంలోకి వెళ్ళదు, వేరే రాజ్యములకు వెళ్ళదు. అది ఎప్పటికైనా వేరుపరచబడాల్సిందే, వెళ్ళబడబడాల్సిందే, లయపరచబడాల్సిందే. కానీ నిత్యము నిలుచుకునేది దేవుని యొక్క రాజ్యం. కానీ ఆయన త్యాగం వలన దేవుడు మనకు ఆ రాజ్యము చూపించక మునిపే ఎక్కడ పెట్టేశాడు? ఆయన మందిరంలో పెట్టేశాడు, ఆయన సన్నిధిలో పెట్టేశాడు. మనతో ఆయన రాజ్యము ఉండేటట్టుగా చేసేసాడు. అంటే ఇప్పుడు మనకు ఎవరు బోధిస్తున్నారు? ఆదరణకర్త అయిన అంతే కదా, అంతేనా? నమ్ముతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడంటే ఎవరున్నారు? ఆయన రాజ్యం. అర్థమవుతున్నారు? ఆయన రాజ్యం ఉంది, ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన రాజ్య సువార్తలో ప్రకటిస్తున్నాడు, మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన రాజ్యం మనతో ఉంది. ఆయన రాజ్యం మనతో ఉంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాన్ని పెట్టుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఆయన త్యాగాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం పెట్టారు? పులియని పిండి అనగా దేవుని ఏమనుకున్నా సంఘం. దేవుని సంఘములో దేవుని రాజ్యము అనగా ఎవరైతే పులిసిన దానిని అనగా పాపములు, శాపములన్నీ విడిచిపెట్టి ఆయన సన్నిధిలోకి వచ్చేస్తారో, ఆయన సన్నిధిలోకి వచ్చిన వారందరూ కూడా ఏమనిపిస్తున్నారు? ఆయన రాజ్యం అనిపిస్తున్నారండి. ఏమనిపిస్తున్నారు? ఆయన రాజ్యం అనిపిస్తున్నారు. మనం ఏమనిపిస్తున్నామో తెలుసా? ఆయన పలుకుతున్న ప్రతి మాటను వింటున్నామంటే, హృదయంలోనికి వెళుతుంది అనంటే, నిజంగా దాని ద్వారా నీవు బలపడుతున్నావంటే, నీ ఆత్మీయ జీవితం బలపడుతుందంటే ఆయన రాజ్యమును అనుభవిస్తున్నావు అన్నమాట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యం ఎప్పుడో వస్తుంది, ఎప్పుడో దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉన్నది. దేవుని రాజ్యము మనుషులతో కూడా ఉన్నది. వారాయణకు ప్రజలైయుందురు, వారాయణకు ప్రజలైయుందురు. ఆనందమానందమానందమే, ఆనందమానందమానందమే.
సేవకులు అర్చి చూడకపోతే ఆ మాటలు దేవుడు వాళ్ళకి ఇచ్చేవాడు కాదు. అది మాటగా పడేది కాదు. దేవుళ్ళకు చూడండి, దేవుడికి రాజ్యం ఎక్కడుంది? మన మనుషులు మనతో ఉంది. కనుక మనం ఏం చేయాలి? పులియని పిండి వారుగా ఉండాలి. ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. ఆయన రాజ్యంలో మనం అనుభవిస్తున్నాం. ఆయన రాజ్యంలో అనుభవిస్తున్నాం. కాబట్టి ఇంకా వేరే రాజ్యానికి అనుమతి ఇవ్వకండి. అనుమతిస్తే వాడు దొంగ, దోచుకునివాడు, మోసగాడు, అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు వేరే రాజ్యం కలిగినటువంటి వాడు రాజ్యం కూల్చివేయబడే గడియలు దగ్గర పడతా ఉన్నాయి. కనుక దేవుడు మనకిచ్చిన రాజ్యము ఇంకా 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 ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వారిపైన మనం అందరం కూడా చాలా జ్ఞానముతో దేవుని ఆత్మ బలముతో మనం ఎదుగుతూ ఉండాలి. ఆయన రాజ్యమును మనము అనుభవిస్తూ ఉండాలి. అప్పుడే ఏ శత్రువైనా దేవుడు మనకు అనుమతించిన రాజ్యాన్ని దోచుకోలేడు. కారణం ఆయన కట్టిన రాజ్యము చుట్టూ అగ్ని కంచె. ఆయన వేసిన రాజ్యము చుట్టూ అగ్ని కంచె కోట గోడలు ఉన్నాయి. ఆ కోట యేసయ్య రక్తంతో కట్టబడినటువంటి కోటది. అదే దేవుని మందిరం. ఆ అగ్ని కంచెను దాటి ఏ శత్రువు కూడా మన మీద దాడి చేయడానికి కానీ మనం దోచుకోవడానికి కానీ వాడికి అధికారమో లేదు. నీవు అనుమతిస్తే, నీవు బలహీనుడమై శత్రువు దండెత్తుతాడు, శత్రువు దోచుకుంటాడు, శత్రువు ఆ రాజ్యాన్ని నాశనం చేస్తాడు. అలా కాకుండా ఉండాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన ఆయన రాజ్యంలో నీవు బలంగా ఉండాలి. ఆ రక్తపు కోటలో నీవు ఎలా ఉండాలి? సురక్షితముగా, క్షేమంగా, బలముగా ఉండాలి. ఆ విధంగా దేవుడు మనం ఆయన రాజ్యాన్ని అనుభవించాలి. దీనిని మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పినటువంటి యేసయ్య మాటలు మనం అనుకుంటున్నాం. ఇది మాస్టర్గా తీసుకుంటే కదా, ఇది షాప్లో కొనుక్కొచ్చిన ద్రాక్షారసమే కదా, ఏమైతుంది ఒకసారి తీసుకుంటే అయిపోతుంది కదా, లేకపోతే ఏం జరుగుతుందో, ఏ ప్రభావం అదో బయట వల్ల దేవుని రాజు దూరం అయిపోతుంది కాదు. అనుకోకపోతే బయట తీసుకుంటారు. కానీ అయ్యో దేవుని రాజ్యం నేను కోరుకుంటున్నాను, ఆయన రాజ్యంలో నేను ఉన్నాను కదా, నన్ను దుష్టుడు దోచుకుంటాడేమో, నాశనం చేస్తాడేమో, నా కుటుంబాన్ని, నా జీవితాన్ని దోచుకుంటాడేమో అని ఆలోచన చేయడు. వాడు ఎంత దోచుకున్నా పర్వాలేదు, కానీ నామకారణంగా మాత్రం బాగుంటారు, పెడుతుంటారు. అలా చేయకండి దయచేసి. ఎవరు కూడా నామకారణంగా భక్తిహీనతోటి దేవుడు చెప్పాడు కదా, దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు చేయమన్నాడు కదా అని ఆయన శరీరంలో, ఆయన రక్తంలో అంత ఈజీగా పనులు అనేది చేయకండి. ప్రార్థన చేయండి, సమాధానపడండి. దేవుడు రాజ్యం మనతో ఉందని భయపడండి. దేవుడు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకోండి. ఆ త్యాగ ఫలితము దేవుని యొక్క రాజ్యం సంగతి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకుని మనము ఏం చేయాలి? ఈ పండుగను ఆచరించాలి. ఏం చేయాలి? ఈ పండుగను ఆచరించాలి. ఇది ఆత్మీయుల పండుగ. ఇది ఆత్మీయుల పండుగ. ఈ ఆత్మీయుల పండుగలో మనమందరం కూడా పులియని ముద్దగా చేర్చబడ్డాం. కాబట్టి మనమందరం కూడా ఒక్కసారి ఆయన అన్నాడు, నేను భూమి మీదకి తిరిగి వచ్చు వరకు దీనిని జ్ఞాపకం చేసుకో, దీనిని చేయవచ్చు. కాబట్టి దేవుడు మనం అలవాటుగా కాకుండా, ఏదో నామకార్థంగా కాకుండా దేవుడికి ఇప్పుడు మనం
నేర్పించిన విధంగా మనం జాగ్రత్తగా ముందుకు మరి వెళదాం. మనందరూ కూడా మరి పనులో పాల్గొనడానికి మనం సిద్ధపడదాం. దయచేసి అందరూ కూడా రెండు మూసుకొని మోకరించి ప్రార్థనలో ముందుకు